ఉత్తర కొరియా ఈ దేశంలో యాపిల్ కంపెనీ వస్తువులు, కోకోలా కంపెనీ డ్రింక్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినడం నిషేధించింది. కారణం అవి అమెరికాకు సంబంధించినవి. అమెరికాకు మరియు ఉత్తర కొరియాకి అస్సలు పడదు. ఉత్తర కొరియా దేశంలో క్రైస్తవ మతం పూర్తిగా నిషేధించబడింది. పొరపాటున బైబిల్‌తో ఏ వ్యక్తి అయినా పట్టుబడితే జైలు శిక్ష విధిస్తారు లేదా మరణశిక్ష విధిస్తారు. మీకు ఎగ్జాంపుల్‌కి ఒక విషయం చెప్తా. బైబిల్ పంచుతున్న ఒక క్రైస్తవ మహిళను పట్టుకొని ఉరితీశారు. అలాగే ఉత్తర కొరియాలో హై స్కూల్ చదువులు పూర్తయిన తర్వాత వెంటనే ఉత్తర కొరియా యొక్క పౌరులందరూ మిలిటరీలో చేరాలి. పురుషులైతే 10 సంవత్సరాలు, అలాగే మహిళలైతే 23 సంవత్సరాలు వచ్చే వరకు సైన్యంలో చేరి సర్వీస్ చేయాలి. ఇక ఉత్తర కొరియాలో సైన్యంలో సర్వీస్ చేసి బయటకొచ్చాక వాళ్ళకి ఎలాంటి జాబ్ చేయాలి, ఏంటని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. మన ఇండియాలో లాగా నచ్చితే జాబ్ చేస్తాం, నచ్చకపోతే మానేస్తాం. అక్కడ అలా ఉండదు. ఒకటే ప్రభుత్వం ఏదైతే జాబ్ ఇస్తుందో ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ జాబ్‌లు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. వ్యవసాయం చేయడం, రోడ్ క్లీనింగ్ చేయడం, అలాగే ఫ్యాక్టరీ కార్మికులు అనగా ఫ్యాక్టరీలో లేబర్ వర్కులు, ట్రాఫిక్ కార్మికులు అలాంటి పనులు చేయాలి. ఇలాంటి జాబులు నేను చెయ్యను, నాకు నచ్చలేదు అని ప్రభుత్వానికి ఎదురు తిరిగితే వీళ్ళని తీసుకెళ్ళి లేబర్ జైల్‌లో వేస్తారు. ఇక ఉత్తర కొరియాలో ప్రజలు ఉంటారు గదా! జూలై 8న పొరపాటుగా నవ్వారనుకోండి, ఇక ఆ నవ్వే లాస్ట్. వీళ్ళకి ఆ నవ్వే కాదు, వాళ్ళు కూడా ఆ రోజుతో లాస్టే అవుతారు. ఎందుకంటే జూలై 8న ఆ దేశ మాజీ అధ్యక్షుడు కిమ్ ఇల్ సంగ్ వర్ధంతి. ఈ రోజున నవ్వినా, గట్టిగా మాట్లాడినా, పుట్టినరోజులు, ఫంక్షన్‌లు చేసుకున్నా, అలాగే షాపింగ్ చేసినా జైలుకి పంపిస్తారు. ఇక ఉత్తర కొరియాలో గంజాయి ఉపయోగించడం గానీ, అమ్మడం గానీ 2 చట్టపరంగా నేరమే. కానీ గంజాయి చెట్లు రోడ్డు పక్కన స్వేచ్ఛగా పెరుగుతా ఉంటాయి. మన ఇండియాలో పిచ్చి చెట్లు పెరుగుతా ఉంటాయి గదా! రోడ్ సైడ్‌న. అలాగే అక్కడ గంజాయి చెట్లు పెరుగుతా ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళకి కొనే అవసరం గానీ, అమ్మే అవసరం ఏముంటుంది? ఒకసారి ఆలోచించండి. ఇక ఉత్తర కొరియాలో ఎవరైనా నేరం చేస్తే గానీ, నేరం చేసిన వ్యక్తి గానీ పొరపాటున నేరం చేసినట్టు తెలిసిందనుకో, ఫ్యామిలీ మొత్తాన్ని జైల్‌లో వేసేస్తారు. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం జైల్‌లో ఉంటే నేరస్తుడు ఎక్కడ తప్పించుకొని పారిపోతాడు? ఆ తప్పించుకొని ఎళ్ళిపోదాం అన్న ఆలోచన కూడా రాదు. అందువల్ల అతనితో పాటు అతని ఫ్యామిలీని కూడా జైల్‌లో వేసి శిక్షిస్తారు. ఇలా నేరం చేసిన వారు, చెయ్యని వారు దాదాపు 20,00,000 మంది జైల్లోనే శిక్షలు అనుభవిస్తున్నారు. అందులో 30% మంది పోషకాహార లోపంలో జైల్లోనే మరణిస్తున్నారు. అలాగే చాలామంది చాలా కఠినమైన శిక్షలు అనుభవిస్తున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడైన కిమ్ జోంగ్ ఉన్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్‌లో ఏ అధికారి అయినా పొరపాటు కూడా నిద్రపోకూడదు. నిద్రపోతే ఆ అధికారికి మరణశిక్ష విధిస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్. 2015లో ఉత్తర కొరియాలో అధ్యక్షుడైన కిమ్ జంగ్ ఉన్ మీటింగ్ పెట్టినప్పుడు రక్షణ మంత్రి ఆ మీటింగ్‌లో నిద్రపోయాడు. అది చూసిన కిమ్ జంగ్ ఉన్ 100 మంది అధికారుల ముందు రక్షణ మంత్రిని కాల్చి చంపించేశారు. ఉత్తర కొరియా ప్రజలు వేరే దేశాలు సినిమాలు చూడటం గానీ, వేరే దేశాల వారి పాటలు వినడం గానీ, వేరే దేశాల్లో ఉన్నవారితో ఫోన్‌లో మాట్లాడడం గానీ, ఇలాంటి పనులు చేస్తే ఆ యొక్క ప్రజలను జైలుకు పంపిస్తారు. ఉత్తర కొరియాలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అది పెద్ద నేరంగా భావిస్తారు. ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఉన్నాడో అతని కుటుంబాన్ని మొత్తాన్ని శిక్షిస్తారు. ఇక అలాగే పొరపాటుగా ఒక వ్యక్తి రాజకీయ నేరం చేస్తే అతని కుటుంబాన్ని కాకుండా అతని కుటుంబంలో ఉండే 3 తరాల వ్యక్తుల్ని శిక్షిస్తారు. ఉత్తర కొరియా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ పేరును ఎవ్వరూ పొరపాటుగా పెట్టుకోకూడదు. ఉత్తర కొరియాలో ఈ పేరు పెట్టుకున్నారంటే అది పెద్ద నేరం చేసినట్టు లెక్క కడతారు. అందువల్ల పౌరులందరూ పొరపాటుగా ఈ పేరు ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళందరూ పేరు మార్చుకోవాలి. మార్చుకున్నారు కూడా చాలామంది ఇలాగే. ఉత్తర కొరియాలో ప్రజలు ప్రభుత్వం చెప్పిన 28 రకాల హెయిర్ కటింగ్స్ మాత్రమే చేయించుకోవాలి. వాటిలో మహిళలకు 18 రకాలు మరియు పురుషులకు 10 రకాలు కటింగ్స్‌ను కేటాయించడం జరిగింది. ఈ 28 రకాల కటింగ్స్‌లో ఆ దేశ అధ్యక్షుడి కటింగ్ మినహాయింపు ఉంటుంది. ఆ దేశ అధ్యక్షుడిలాగా ఎవరైనా హెయిర్ కట్ చేయించుకోకూడదు. చేయించుకున్నారంటే అతనికి జైలు శిక్ష విధించక తప్పదు. ఉత్తర కొరియన్లు ప్రభుత్వం అనుమతి లేకుండా వేరే దేశాలకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళడానికి ప్రయత్నిస్తే వాళ్ళని పట్టుకొచ్చి ఉరి తీయిస్తారు. ఉత్తర కొరియాలో ఎవరైనా స్వేచ్ఛగా ఫోటోలు తీయవచ్చు. కానీ ప్రభుత్వ అధికారి అనుమతితో తీయాలి. సైనికులను గానీ, పోలీసులను గానీ, ప్రభుత్వ భవనాలను గానీ ఫోటోలు తీస్తే వాళ్ళని జైలుకి పంపిస్తారు.
ఉత్తర కొరియాలో కండోమ్స్ గానీ, గర్భనిరోధక మాత్రలు గానీ ఉపయోగించడం చట్టవిరుద్ధం. కండోమ్స్ అమ్మిన వారికి గానీ, తయారు చేసిన వారికి గానీ కఠినంగా శిక్షిస్తారు. కారణం కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు యూజ్ చేయడం వల్ల వాళ్ళకి జనాభా పెరుగుదల ఉండదని ఇలాంటి చట్టాలు చేయడం జరిగింది. ఉత్తర కొరియాలో మహిళలు డిస్పోజబుల్ శానిటరీ ప్యాడ్స్ ఉపయోగించడం చట్టపరంగా నేరం. మహిళలు పీరియడ్స్ సమయంలో కాటన్ క్లాత్‌ను ఉపయోగిస్తారు. ఎందుకంటే శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల వారి యొక్క సంస్కృతి కాదు. అది అమెరికన్ సంస్కృతి. అందువల్ల అలాంటి శానిటరీ ప్యాడ్స్‌ను ఉపయోగించడం నేరంగా భావిస్తారు. ఉత్తర కొరియాలో ప్రజలకి డ్రెస్ కోడ్ ఉంటుంది. మగవారైతే ప్యాంటు, షర్టు, అదే ఆడవారైతే స్కర్టు మరియు షర్టు ధరించాలి. అలా కాకుండా ఆడవారు ప్యాంట్ ధరిస్తే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. అలాగే పౌరులు ఎవరైనా బ్లూ జీన్స్ వేస్తే మరణశిక్ష కూడా విధిస్తారు. ఎందుకంటే బ్లూ జీన్స్, డెనిమ్ జీన్స్ అనేది అమెరికా యొక్క సంస్కృతికి సంబంధించింది అని ఉత్తర కొరియా ప్రభుత్వం బ్యాన్ చేసి దాని గురించి చట్టం చేయడం జరిగింది. ఉత్తర కొరియాలో మరొక విచిత్రమైన నిషేధం. మహిళలు సైకిల్ తొక్కకూడదు. ఎందుకంటే వారు ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించలేరు అని ప్రభుత్వం ఈ చట్టం చేసింది. పురుషులు ఉపయోగించే సైకిల్‌కి ముందు భాగంలో అధికారికంగా జారీ చేసిన నంబర్ ప్లేట్ ఉండాలి. అలాగే తప్పనిసరిగా సైకిల్ తొక్కడానికి లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. ఈ నంబర్ ప్లేటు, లైసెన్సు ఆళ్ళ యొక్క సైకిల్ తొక్కే పరీక్షలో పాస్ అయిన వారికి మాత్రమే జారీ చేయబడుతుంది.